అబద్ధాలు చెప్పడంలో జగన్ పీహెచ్డీ చేశారని చంద్రబాబు నాయుడు అన్నారు. బిల్డప్ బాబాయ్కి బీకామ్ అంటే కూడా తెలియదన్నారు. తెలుగుదేశం పార్టీతోనే సామాజిక న్యాయం సాధ్యమని చంద్రబాబు చెప్పారు. ఎస్సీ వర్గీకరణతో పాటు బీసీ మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని అన్నారు. చేయడం చేత కాదు, మీ జీవితాల్లో వెలుగు తేవడం చేత కాదు, సంపద సృష్టించడం అంతకంటే చేత కాదు. కన్నార్పకుండా అబద్ధాలు చెప్పడంలో దిట్ట. దానికి మాత్రం నీకు పీహెచ్డీ ఇవ్వాలి. మనం అందరం కలిసి ఒక విచిత్రమైన వ్యక్తి, ఒక సైకో, మానసిక సమస్యలుండే వ్యక్తి. అందుకే మనలందరినీ నిండా ముంచేశాడు. మళ్ళీ మీ దగ్గరకు వస్తాడు, మీ బిడ్డ అంటాడు. మీరు చెప్పాలి, నువ్వు మా బిడ్డ కాదు, ఈ రాష్ట్రానికి క్యాన్సర్ గడ్డవి, నువ్వు నాకు అవసరం లేదని మీరు చెప్పాలి. బిల్డప్ బాబాయ్ పెద్ద బిల్డప్ ఇస్తాడు, ఏమీ తెలియదు ఇతనికి. మొన్నే ఇండియా టుడే ఇంటర్వ్యూ చేశాడు, చూసారా మీరంతా? 4,50,00,000 రూపాయలు ఖర్చు పెట్టాడు, ఇంటర్వ్యూ పెట్టించుకున్నాడు. అంతవరకు బాగానే ఉంది. చివరి నిమిషంలో క్వశ్చన్ పేపర్ మారిపోయింది. కాబట్టి ఆన్సర్ చేయలేకపోయాడు ముద్దబ్బాయి. అక్కడి నుంచి చూస్తే ఆయన అడిగిన క్వశ్చన్ చూస్తే బీకామ్ అంటే కూడా చెప్పలేని పరిస్థితిలో ఇతను వచ్చాడు. ఏం తమ్ముడు, బీకామ్ అంటే మీరు చెప్పగలుగుతారా లేదా? మన ముద్దబ్బాయి ఎక్కడ చదివాడో నాకు తెలియదు, కానీ బీకామ్ అంటే కూడా నీళ్లు నమిలే పరిస్థితికి వచ్చాడంటే అది ఈయన తెలివితేటలు. అలాంటి ముఖ్యమంత్రి వచ్చి బిల్డప్ మాత్రం సబ్జెక్ట్ చాలా వీక్, బిల్డప్ మాత్రం చాలా పీక్. సబ్జెక్ట్ ఏమీ ఉండదు. అది ఈయన పరిస్థితి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎస్సీల్లో ఏబిసిడి రిజర్వేషన్లు కేటగరైజేషన్ తీసుకొచ్చాను. మాలా, మాదిగా, అదే మరిగా మిగిలిన వర్గాలన్నీ కూడా నేను ఆ రోజే ఏబిసిడి కేటగరైజేషన్ తెచ్చాను. నేను తీసుకొచ్చిన కేటగరైజేషన్ వల్ల మాదిగలకు చాలా వరకు న్యాయం జరిగింది. ఉద్యోగ అవకాశాలు వచ్చాయి, ఉపాధి అవకాశాలు వచ్చాయి. మీకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇటీవల ప్రధానమంత్రి గారు చెప్పారు, మేము కూడా కేటగరైజేషన్ ఎస్సీలకు చేస్తామని. ఈరోజు నేను హామీ ఇస్తున్నా, మళ్ళా మాదిగలకు న్యాయం చేసే విధంగా సామాజిక న్యాయం కోసం మేము కట్టుబడి ఉన్నాం. కేటగరైజేషన్ చేసి మీకు న్యాయం చేపిస్తామని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇలాంటి ప్రోగ్రాములు చేసి మైనారిటీస్ ఆదుకుంటాం. మైనారిటీల్ని నిర్లక్ష్యం చేసే పరిస్థితికి వచ్చాడు ఈయన. కావాలని కొంతమందిని సలహాదారులు పెట్టుకున్నాడు, వాళ్లకు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు. కానీ పేద ముస్లింలకు మాత్రం ఓటు బ్యాంక్ గా చూశాడు తప్ప ఎవరికి ఏం చేసే పరిస్థితిలో లేడు. నిన్నే మీరు చూశారు, నంద్యాలలో అబ్దుల్ సలాం వేధించి ఆ వేధింపులు భరించలేక ఆయన కుటుంబం ఆత్మహత్య చేసుకున్నారు, బలవంతంగా చనిపోయారు. రైల్వే ట్రాక్ కింద పిల్లల్ని కట్టేసి పెట్టి ఆయన కూడా అక్కడ ఆత్మహత్య చేసుకున్నాడంటే ఎంత అరాచకమో ఒకసారి చూడాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నా. అంటే కనీసం కర్నూలుకి ఎన్నో సార్లు వచ్చాడు, ఎప్పుడైనా కుటుంబాన్ని పరామర్శించాడా, వాళ్ళకి సానుభూతి తెలియజేశాడా? అలాంటి ముఖ్యమంత్రి రాష్ట్రానికి అర్హుడా అని మిమ్మల్ని అడుగుతున్నా.